ఈ దినము ప్రభుత్వ దినాన ఆరాధనకు అనుగుణంగా ఏర్పాటు చేయబడినటువంటి వాక్య వాదనలు మరి బిడ్డలతో పంచుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్థుతులు చేస్తున్నారైనా బిడ్డలకు చెవులను నన్నైనా అర్థం చేసుకోగలిగిన మనసును అనుగ్రహిస్తారని నమ్ముతున్నాను. ఆయన ప్రభావం మరి నేను కాదు నాలో నుండి మరి మీరు మీ నోటికి కూడగా మనల్ని వాడుకోవాలని మా ప్రభువులు మీకు మన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. హల్లెలూయా. దినాన విజయరాజు గారు కర్నూలులో ఉన్నటువంటి సంగతులని ఆత్మీయంగా బలపరచడానికి మరి నిర్ణయించుకొని మరి అక్కడికి వెళ్ళి ఉండగా మరి బోధించడానికి అర్హులు కానప్పటికీ మరి వాక్యాన్ని సహా మరి సంస్థలతో పంచుకోవడానికి ఆ విధమైన ఆలోచన కలిగి మరి దేవుడు నిర్ణయించిన ప్రకారం మరి అదేవిధంగా బ్రదర్ నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను ఆశిస్తా ఉన్నాను. మరి ఒకసారి మీ అందరికీ దేవుడి నామంలో వందనాలు తెలుపుకుంటూ మరి ఈ దిన వాక్యమును మరి అర్థం చేసుకోవడానికి మరి మనం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూడటానికి మనం ప్రయత్నిద్దాం. కీర్తనల గ్రంథం గురించి 2 నిమిషాలు చెప్పి నేను ఆ తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. ఈ కీర్తనల గ్రంథము మరి దీనిలో 150 గ్రంథాలు 150 అధ్యాయాలు ఉన్నాయి. 150 అధ్యాయాల్లో దావీదు మహారాజు రాసినటువంటి అధ్యాయాలు 106 మాత్రమే. మరి మిగిలిన కొన్ని మోషే గారు రాశారు, కొన్ని కోరహ రాసిన కొన్ని, అయితే కొన్ని ఒక 25 దగ్గర నుంచి 28 అధ్యాయాల దాకా, అంటే కీర్తనలు అనాలి, వీటిని అధ్యాయాలు అంటని కాదు, కీర్తనలనే అనాలి. ఆ 25 నుంచి 28 దాకా అవి ఎవరు రాశారో కూడా తెలియదు, కానీ అవి పొందుపరచడం జరిగిందనమాట. అయితే వీటిని పొందుపరచడం ఎవరు పొందుపరిచారంటే మరి ఇశ్రాయేలు దేశంలోని ఆ యెరూషలేము దేవాలయాన్ని మొట్టమొదట పడగొట్టారు. నెబుకద్నెజర్ టైంలో పడగొట్టేశారు. పడగొట్టిన తర్వాత మరలా తిరిగి కట్టబడింది. తిరిగి మొదటిసారి పడగొట్టినప్పుడు తిరిగి కట్టబడినప్పుడు ఏం చేశారంటే మళ్ళీ ఆ దేవాలయంలో కావాల్సిన సామాన్లన్నీ, దీపస్తంభం అయితేనేమి, ఇంకా ధూపం వేయటానికి బలిపీఠాలు అయితే ఇవన్నీ సమకూరుస్తా, దాంతోపాటు ఏం చేశారంటే మరి దాని లోపల ఈ గ్రంథపు చుట్టలు, అప్పుడు చుట్టలే ఉన్నాయి. మనలాగా మనకు ఈరోజు వాడుకలో ఉన్నట్లు ఈ విధంగా బైబిల్ అప్పుడు లేదు. అప్పుడు గ్రంథపు చుట్టలు ఉండే అనమాట. ఆ చుట్టలన్నింటినీ పెట్టారనమాట. అవన్నీ కూడా తీసుకొచ్చి మొత్తం డంపేసారు. డంపేసినప్పుడు అవి ఎట్లా చేయాలి, దానికి ఒక క్రమం కావాలని చెప్పేసి ఆ టైంలో ఉన్నటువంటి ఎజ్రా, నెహెమ్యా వీళ్ళిద్దరు ఉన్నారనమాట. ఒక ఆయనేమో యాజకుడు, ఒక ఆయనేమో దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక న్యాయాధిపతి అనాలన్నమాట. ఆయన్ని న్యాయాధిపతి అనమాట. అప్పట్లో రాజులు లేరు కాబట్టి రాజుల్లాగా వ్యవహరించిన వాళ్ళు, చిన్న చిన్న నాయకుల్లాగా నడిచారనమాట. అట్లా అయినోడు నెహెమ్యా, ఎజ్రానేమో అప్పుడు ఉన్నటువంటి యాజకుడు అనమాట. వీళ్ళిద్దరు కలిసి కూర్చొని మరి ఆ గ్రంథాలన్నింటినీ ముందేసుకొని మొత్తాన్ని ఎతికారనమాట. ఎతికి సపరేట్ చేసుకుంటా మొదలుపెట్టారు. అప్పుడు వీళ్ళకి లాస్ట్లో ప్రాబ్లం వచ్చిందనమాట. ఏమొచ్చిందంటే ఈ కీర్తనలన్నీ వచ్చినాయి. అప్పట్లో ఏంటంటే మొత్తం కీర్తనలే, వాక్యం తక్కువ, కీర్తనలే ఎక్కువ ఉండే. ఎందుకంటే కీర్తనల ద్వారానే దేవుని మహిమపరిచారు, దేవుని ఘనపరిచారు అనమాట వాళ్ళందరూ. అలా చూస్తున్న టైంలో ఆ కీర్తనలను ఆ మిగిలిన అధ్యాయాలన్నీ సెట్ చేశారు, కానీ కీర్తనల దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళకి అర్థం కాలేదనమాట. 150 కీర్తనలు వీటిని ఎట్లా సెట్ చేయాలని చెప్పేసి అర్థం చేసుకుంటానికి క్లియర్గా అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు కొన్ని దినాలు ప్రార్థనలో గడిపారంట. కొన్ని పుస్తకాలు చదవడం వలన ఈ తెలిసినాయి అనమాట. నేను 2 రోజుల క్రితం బ్రదర్ మరి ఈ విధంగా మీరు ఆదివారం వాక్యాన్ని పంచుకోవాలని చెప్పేసి అన్నప్పుడు నాకు కూడా కొంచెం ఆలోచన కలిగింది. నేను తీసుకోకపోయే వాక్యం మీద కొంచెం పరిశీలన చేద్దామని చెప్పేసి నేను కూడా కొంత పరిశీలించాను అనమాట. అప్పుడు నాకు ఈ విషయాలన్నీ తెలిసినాయి అనమాట. ఎందుకంటే బైబిల్లో ఉన్నది తక్కువ, కానీ ఆ తక్కువతోటి ఎన్నో మర్మాలను బయటికి తీసుకొచ్చే దేవుడు ఆయన. ఆ విధంగా ఆలోచన కలిగింది. ఆలోచన ద్వారా తెలిసింది ఏంటంటే మరి అప్పుడు వాళ్ళు కొన్ని దినాలు వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత దాన్ని ఒక సీనియారిటీలో పెట్టడం స్టార్ట్ చేశారనమాట. ఆ సీనియారిటీలో పెట్టినప్పుడు గుర్తు చేసుకున్నారనమాట. మొదట మరి మోషేని గుర్తు చేసుకుని 5 కాండాలు ఏవైతే రాశారో వాటినే అసలు అప్పుడు చదువుకునేవాళ్ళు అనమాట. అదే ధర్మశాస్త్రం వాళ్ళకి ధర్మశాస్త్రం వేరు, కీర్తనలు వేరు, 2 భాగాలు ఉండే. అప్పుడు 2 భాగాలే ఉండే అనమాట. ధర్మశాస్త్రాన్ని, కీర్తనలు చూసుకునేవాళ్ళు. అయితే ఈ కీర్తనల్ని వాళ్ళు కొన్ని దినాలు వాళ్ళు ప్రార్థనలు గడిపిన తర్వాత మొట్టమొదటిగా ఏది పెట్టాలి, రెండోది ఏది పెట్టాలి, మూడోది ఏది పెట్టాలని వాళ్ళు ఎన్నో మరి కొన్ని దినాలు ప్రార్థనలు గడుపుతూ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక మాటను తీసుకున్నారన్నమాట. ఎందుకంటే కీర్తనలు ఏమన్నా మొదలుపెట్టి అంత చదువుకోవడానికి వీలుగా ఉండాలంటే ధన్యతను తీసుకొని వచ్చారు. వాళ్ళు ధన్యతను తీసుకొని వచ్చి దాన్ని మొదట పెట్టారని ట్రై చేశారు.
అందుకని ఈ వాక్యంలో ధన్యుడు అనే మాట వచ్చిందనమాట. ఆ మాటని ఎందుకంటే హెబ్రీ భాషలో ఉన్నాయి అప్పుడు అన్నీ. ఆ హెబ్రీ భాషలో ఉన్న వాటిలో ఈ మాటలు చివరి వచ్చే మాటని వాళ్ళు ముందు వాడతారు. హెబ్రీ భాషలో ఈ ధన్యుడు అనే మాట ముందుంది ఈ అధ్యాయం అంతట్లో. ఆ ధన్యుడు అనే మాటను తీసుకొని వాళ్ళు దీన్ని మొట్టమొదటి అధ్యాయంగా పెట్టారనమాట. ఆ తర్వాత వాడుకలోకి వచ్చేసి మనందరికీ ఇష్టమైన అధ్యాయం అయిపోయింది ఇది. అవునా కదా? అందరికీ చాలా మందికి కీర్తనలు అనగానే మొట్టమొదటి గుర్తుకొచ్చేది. చర్చిల్లో మరి సండే స్కూల్ పిల్లలకి వెళ్ళే వాళ్ళకి కూడా కంఠపాఠకంగా మనం నేర్పిస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఎంతోమంది తమ వయసు అయిపోయి వృద్ధులు అయిపోయిన తర్వాత కూడా కీర్తనలు మొదటి అధ్యాయం అని చెప్పేసి అనగానే గడగడ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం చూడకుండానే చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అటువంటి ధన్యత కలిగినటువంటి ఈ అధ్యాయాన్ని గురించి మరి ఈరోజు మీతో మరి మాట్లాడడానికి, మీతో పంచుకుంటానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని నేను చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. అయితే ఈ మొదటి 3 వచనాలు ముందుగా తీసుకుందాము. మరి దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడిందై ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె నిడును. ఇందులో 3 విషయాలు అర్థమవుతా ఉన్నాయి. ఒకటి మొట్టమొదట ఒకటి ధన్యత అనేది పెట్టుకుందాం మనం. ధన్యత అనేది ఉన్నది ఆల్రెడీ. ఆయన ధన్యుడు అంటున్నాడు, ధన్యత అనేది. అయితే ఆ ధన్యుడు అవ్వాలంటే ఏం చేయాలనే 3 విషయాలను బయటికి తీసుకొస్తా ఉన్నాడు ఆయన. మొట్టమొదటి వచనంలో ఏమని చెప్తున్నాడంటే మరి ఏమి చెయ్యకూడదో చెప్తున్నాడు. రెండో వచనంలో ఏం చెప్తున్నాడంటే ఏమి చెయ్యాలో చెప్తా ఉన్నాడు. మొదటి వచనంలో ఏం చెయ్యకూడదో, రెండో వచనంలో ఏం చెయ్యాలో, మూడో వచనంలో వాటి వల్ల ఏం జరుగుతుంది, ఏం అవ్వబోతుంది అనే విషయాన్ని ఆయన వెల్లడిపరుస్తూ ఉన్నాడు. మరి మొదటి వచనంలో చూసినట్టయితే మరి దుష్టుల ఆలోచన చొప్పున నడువు కానంటున్నాడు. మొట్టమొదటి ఆలోచన విషయానికి వద్దాం. ఆలోచన అనేక విధాలుగా ఉంటుంది. ఆలోచన మనుషులకి మరి ఏ ఆలోచన లేదు అన్న మనిషి ఎవరు లేరు. ఎందుకంటే మనిషి నిద్రపోతున్నప్పుడు కూడా పనిచేసేది ఏంటంటే ఆలోచన. ఈ ఆలోచన ఎట్లాంటిదంటే మరి చాలా ఏ టైపు ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఏమొస్తూ ఉంటాయి మనకేం అర్థం కాదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనం కొత్తగా తీసుకున్నట్టయితే వైఫై వాడుతున్న వాళ్ళు కానీ, మొబైల్ వాడుతున్న కానీ, ఎవరైనా కానీ మొబైల్ అది ఆన్ చేయగానే, యూట్యూబ్ ఆన్ చేయగానే దానిలో రకరకాలుగా అన్నీ వచ్చేస్తాయి. దానిలో మనకి ఇష్టం ఉన్నాయి, మన ఇష్టం లేకపోయినాయి, మనకు అవసరం లేకపోయినాయి. అదేవిధమైన మన మైండ్ని సెటప్ చేసుకొని అదే విధంగా ఏ విధంగా పనిచేస్తుందో దాన్ని ఆచరణలో పెట్టుకొని మరి ఈ మొబైల్ని కూడా రూపొందించారనమాట. ఆ విధంగా మనకు అవసరం ఉన్నాయి లేని, అసలు సంబంధం లేని ఇవన్నీ ఆలోచనలు వస్తూ ఉంటాయి మన మైండ్లోకి. అవునా కదా? వస్తూనే ఉంటాయి. మనకు సంబంధం లేని విషయాలు కూడా వస్తూ ఉంటాయి, కొన్ని మనకు అవసరమైనవి కూడా వస్తూ ఉంటాయి. అయితే ఏమంటున్నాడంటే ఆ ఆలోచనల్లో మార్పు అయితే మంచియో ఏ చెడ్డయో అని నిర్ణయించేది ఎవరు? మన మనస్సాక్షి ఏమంటుందంటే ఇదిగో ఇప్పుడు ఈ ఆలోచన వచ్చిందంటే అది మనకు తెలియకపోయినా కానీ అది లోపల పని జరుగుతూ ఉంది. ఒక ఆలోచన వచ్చినప్పుడు అది మనకు అవసరమా లేదా అని చెప్పేసి అనుకున్నప్పుడు అది మనస్సాక్షి గద్దిస్తే అది ఏం చేస్తామంటే మనం వదిలేస్తాం దాని గురించి ఆలోచించాం. లేకపోతే ఏం చేస్తామంటే ఒకసారి ఏమంటామంటే ఆలోచన వచ్చినప్పటికీ అరే ఏంటో ఈ ఆలోచన వచ్చింది, దాని గురించి ఆలోచించొద్దాం అనే సమయాలు కూడా ఉన్నాయి. ఒకవేళ అది చెడు ఆలోచన అయినప్పటికీ దాని గురించి ఆలోచించిన సమయాలు కూడా ఉన్నాయి మనకి. అయితే ఏమంటున్నాడంటే అట్లాంటి ఆలోచనల గురించి మరి అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటా ఉన్నారు. ఏమంటున్నారంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, ఎవడైనను చక్కని మాటల చేత చాలంది, చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపుచ్చుకున్నట్లు. ఆలోచనలు అనేకం వస్తాయి. ఆలోచనలు మనమే ఉపయోగించుకుంటామని లేదు. మనం ఆలోచనలు ఇంకొకరితో కూడా పంచుకుంటూ ఉంటాం. అలాంటి పంచుకుంటున్నప్పుడు మనకి ఏమంటున్నాడంటే ఈయన చక్కని ఆలోచన ఎట్లాంటి ఎవరైనా చక్కని మాటల చేత, ఎవరైనా మోసపుచ్చే వాళ్ళు ఎట్లా మోసపుస్తారండి? గద్దించి గట్టి గరిసి ఏమైనా మోసపుస్తారా? అట్లాంటి ఏమి మోసపుచ్చరు. ఆ మోసపుచ్చేవాడికి ఆలోచన ఎక్కడ కలిగింది? మనసులో కలిగింది. అదేంటి? దుష్టుల ఆలోచన. ఆ దుష్టుల ఆలోచన వల్ల ఆయన ఏమంటున్నాడంటే మరి మిమ్మల్ని మోసపుచ్చుకోకుండా జాగ్రత్త పడండి అని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. మరి రెండో విషయానికి వచ్చినట్టయితే మరి పాపుల మార్గమున నిలువక అంటున్నాడు. పాపుల మార్గము ఆలోచన అనేది మొట్టమొదటి వస్తుంది. ఆలోచన క్రమంలోకి రావటమే పాపం చేయటం. ఆలోచన మైండ్లో వస్తుంది. దాన్ని మనం చేతులతోటో, కాళ్ళతోటో, మన చూపులతోటో, ఇక దేనితోటైనా కానీ మరి ఏదైనా కానీ దాన్ని
దాన్ని గ్రౌండ్లో దాన్ని తీసుకొని రావటం అనేది పాపం. పాపం చేయటం అని అంటారు దాన్ని. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞ ఏంటి? దేవుడిచ్చింది ఆజ్ఞ. దాన్ని ఏదైతే మనము వద్దనుకుంటున్నామో అది పాపం అవుతుంది అనమాట. అట్లా ఏమంటారంటే పాపుల మార్గమును నిలువక, ఎవరికైతే దుష్ట ఆలోచనలు వచ్చి వాళ్ళు పాపుల మార్గం నుంచి పాపం చేయడానికి ట్రై చేస్తున్నారో అటువంటి ప్రదేశాల్లో నువ్వు ఉండబాకంటున్నాడు. ఇప్పుడు ఒక 5-6 మంది ఉన్నారు. ఈ సమయాల్లో మరి ట్రెండ్గా నడుస్తున్నది ఏంటంటే, మరి చిన్న బిడ్డలు, మరి చాలామంది యవ్వనస్తులు ఒక 5-6 మంది కూర్చున్నారంటే ఒక్కసారి పరిహాసం స్టార్ట్ అయిపోయింది. ఒకళ్ళొకళ్ళు తక్కువ చేసుకోవటం, ఒకళ్ళొకళ్ళు ఏదో ఒకటి గేలి చేయటం, ఏదో ఒకటి తగ్గించి మాట్లాడితే మిగిలిన వాళ్ళందరూ సంతోషపడిపోతూ ఉంటారు. ఒకళ్ళని ఏదన్నా తగ్గించి మాట్లాడితే చాలు మిగిలిన ఆహాహా అని నవ్వుతూ ఉంటారు. అవునా కదా? మరి అట్లాంటి పరిస్థితుల్లో అదేమిది? అది తప్పుడు మార్గం అని చెప్పేసి నీ మనసు అప్పుడు చెప్తా ఉంది. నీ మనసాక్షి గద్దించినట్లయితే ఆ 5-6 ఎవరికైతే అది నచ్చలేదో వాళ్ళు ఒక్కళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. వెళ్తారా వెళ్ళరా? వెళ్తారు ఒకళ్ళు. మరి అట్లా ఆ విధంగా మరి మనస్సాక్షి గద్దించిన వాళ్ళే వెళ్ళిపోతున్నారు పక్కకి. ఎవరికైతే మనస్సాక్షి గద్దించలేదో వారు అక్కడే కూర్చొని మిగిలిన వాళ్ళతో పాటు ఇంకా సంతోషిస్తున్నారు. కావాలంటే ఇంకో 2 మాటలు కూడా అంటారండి. అలా అటువంటి పాపపు మార్గంలో నిలవద్దు అంటున్నాడు. సరే, అది మూడో విషయానికి వచ్చినట్టయితే అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక. సేమ్ ఇదే నేను ఇప్పుడు చెప్పినదే. అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక అంటే ఏమైనా అపహాసాలు అంటే ఎంటర్టైన్మెంట్. అనేక రకాలుగా ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇందాక నేను ఒక ఉదాహరణ ఓన్లీ చెప్పాను. ఎంటర్టైన్మెంట్ అనేక రకాలుగా ఉంది. అనేక రకాలుగా ఎన్నో ఉన్నాయి. మరి ఏయో సభలు జరుగుతూ ఉండొచ్చు, ఏయో సినిమాలని, ఇంకా ఏదైనా ప్రోగ్రాంలని, కల్చరల్ యాక్టివిటీస్ అని, పబ్బులు గిబ్బులు అన్నీ రకరకాలు ఉన్నాయి. అన్నీ వీటిలో మరి పాల్గొనడానికి ఎవరైతే జనాలు ఇష్టపడతా ఉన్నారో మనస్సాక్షిని గద్దించి, ఎవరికైతే మనస్సాక్షి చెప్తుంది ఇది తప్పురా నాయనా అని చెప్పేసి చెప్తుంది, అయితే ఎవరికైతే చెప్తుందో అయినప్పటికీ కూడా దాన్ని వద్దని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే దాన్ని ఏమంటారంటే అది అపహాసకులు కూర్చుండక అని చెప్పేసి. ఇటువంటి 3 విషయాలని వద్దు అని చెప్తా ఉన్నాడు. ఈ పనులు చెయ్యొద్దు అని అంటా ఉన్నారు. కానీ ఈ పనులు చెయ్యొద్దు అని అంటున్నాడు. కానీ దాంతోపాటు ఏమన్నాడు? చెయ్యమనే విషయాలు కూడా చెప్తున్నాడు. అది 2వ వచనంలో చెప్తా ఉన్నాడు అనమాట. 2వ వచనంలో ఏమంటున్నాడు అంటే, యెహోవా ఆనందించుచు ధన్యుడు. ఇప్పుడు మనం ఈ యెహోవా ధర్మశాస్త్రం దీవారాత్రం ధ్యానించే వాళ్ళు ఎవరు వద్దాం? ధ్యానించే వాళ్ళు ఎవరు? దీవారాత్రం ధ్యానించాలంటే అసలు ఏం కావాలి? అసలు దీవారాత్రం ధ్యానించే వాళ్ళు ఎవరు చెప్దాం ముందు? దీవారాత్రం ధ్యానించాలంటే మొట్టమొదట మారు మనసు పొంది ఉండాలా? మారు మనసు పొందకుండా దీవారాత్రం ఎవరైనా చదవగలరా? బైబిల్ని ఎవరైనా చదవగలరా? ఎవరు చదవలేరు. మొట్టమొదట మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలంటే ఏం చేయాలి? మొట్టమొదట వచనంలో చెప్పినటువంటి అన్ని దుస్తుల ఆలోచన, పాపుల మార్గము, అపహాసాలు కూర్చొని ఇవన్నీ వదిలిపెట్టాలా లేదా? వదిలిపెట్టాలంటే రక్షణ పొందాలి. రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ఆయన దగ్గర పశ్చాత్తాపడాలి, ఆయన దగ్గర వేడుకోవాలి, అన్నీ చేయాలి. ఇప్పుడు మనం ఒక ఖాళీ బాటిల్ ఒకటి తీసుకుందాం. ఒకటి ఖాళీ బాటిల్, అసలు ఏం లేదు అందులో. దాన్ని మూత పెట్టిన ఒక బాటిల్ ఉంది. అది ఖాళీ అంటాం, కానీ దాని లోపల ఏముంది? దాని లోపల గాలి ఉంది. ఉందా? సేమ్ మనిషి మైండ్, మనిషి హృదయం కూడా సేమ్ అట్లాంటిదే. ఎప్పుడు? జన్మించినప్పుడే. జన్మించిన తర్వాత మనం ఎప్పుడైతే ఊహ తెలిసి బట్టి కొంచెం పెరుగుతా ఉన్నామో అప్పుడు దానిలో నీళ్లు నిండుతూ ఉన్నాయి. ఏ నీళ్లు నిండుతున్నాయి? ఈ మొదటి వాక్యంలో ఉన్న నీళ్ళన్నీ నిండుతూ ఉన్నాయి. దుష్టుల ఆలోచన నిండుతుంది, పాపల మార్గం నిండుతుంది, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుంటుంది. అన్నీ జరుగుతూ నిండిపోయింది. బాటిల్ నిండిపోయిందా? ఇప్పుడు ఏమైంది? మనం పాపులు అని చెప్పేసి డిక్లేర్ అయిపోయింది. డిక్లేర్ ఎవరికైంది? వినుట వలన విశ్వాసము కలుగును అని చెప్పని ఎవరో చెప్పారు వాక్యం, ఎవరి ద్వారానో విన్నాం వాక్యం. ఆ వినటం ద్వారా విశ్వాసం కలిగింది. విశ్వాసం కలిగి ఏమనిపోయినా మనసులో అనిపించింది, అరే అవునరా, నేను ఈ పాపాలన్నీ చేశాను రా, నిజమే. దీన్ని తీయకపోతే దేవుడు దగ్గరికి రానియడేమో, దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడేమో అని చెప్పేసి ఏం చేస్తున్నాం అంటే ఆ పాపాలన్నీ తీయటానికి ట్రై చేస్తాం. ట్రై చేసి దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఆయన దగ్గర వేడుకొని అన్నీ చేసాం. చెప్పినప్పుడు ఏమైంది? ఆ వాటర్ బాటిల్లో ఉన్న నీళ్లు పాపం అనే నీళ్ళన్నీ పక్కకు పోయి పడ్డాయి. మనం ఎన్నైతే ఒప్పుకున్నామో, మనం ఎట్లకైతే పశ్చాత్తాపడ్డామో, ఎంతైతే చేసామో అన్ని నీళ్లు పారబోస్తా పడిపోయింది. ఇప్పుడు బాటిల్ ఏమైంది? ఖాళీ అయిపోయింది. కానీ మూత తీసే ఉంది. రక్షించబడ్డాం, 4 రోజులైంది, నెల రోజులైంది, 4 నెలలైంది. ఆ ఖాళీగా ఉన్న బాటిల్ అట్లనే ఉందా?
నిజంగా మనస్ఫూర్తిగా చెప్పండి ఎవరైనా. లేదు. మరలా మన ఆలోచనలు మళ్ళీ ఆలోచనలు వస్తున్నాయి, మళ్ళీ పడతా ఉన్నాయి, అందులో మళ్ళీ నీళ్లు నిండుతూ ఉన్నాయి. ఎంతో కొంత, ఎంతో కొంత అంటే మనం మనం చేసుకున్నంత, మనం ఎంత ఆలోచించామో అంత, లేదా మనం ఎంత మార్గంలో నడిచామో, ఎన్ని చోట్ల అపహాసాల దగ్గర కూర్చున్నామో దాన్ని బట్టి అది మళ్ళీ నిండుతూ ఉంది. నిండుతూ ఉందా లేదా? నిండుతూ ఉంది. కానీ మరి దాన్ని ఖాళీ చేయాలిగా. ఖాళీ చేయాలంటే మళ్ళీ పశ్చాత్తాపడాలి కదా. దానికోసమే మందిరాలు ఏర్పాటు చేయబడ్డాయి. మందిరాలు ఏర్పాటు చేయబడింది ఎందుకంటే దానికోసమే అనమాట. ఎందుకంటే ప్రతి వారము పునరుత్థాన దినం అని చెప్పేసి మనం అంటున్నాం. పునరుత్థాన దినం అంటే ఏంటి? యేసుక్రీస్తు తిరిగి లేచాడు. ఎందుకు లేచాడు? మనల్ని రక్షించడానికి, మన పాపాల నుంచి తీసివేయడానికి, మన పాపాల నుంచి మనల్ని పవిత్రులుగా చేయడానికి చేశాడు. మరి ఈ ప్రతి వారము దేవుడిస్తున్న అవకాశమే అనమాట ఇది. ఈ ఆరాధన సమయం అనే దాన్ని మరి ఆ నిండిపోయిన బాటిల్లోంచి మన పాపం అనే నీళ్లు మళ్ళీ తిరిగి బయట పోసుకుంటానికి ఇస్తున్న అవకాశం. అటువంటి అవకాశాన్ని మనం వినియోగించుకోవాలని దేవుడు అట్లా అంటున్నాడు. ఈ విధంగా ఎప్పుడైతే మనం మన ఖాళీ బాటిల్లో ఉన్న ఆ బాటిల్లో ఉన్న పాపం అనే నీళ్ళని పారబోస్తూ ఉంటామో కంటిన్యూగా, ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్, ఇది లైఫ్ లాంగ్ జరిగే ప్రక్రియ. ఇది ఒక్క రోజుతో అయిపోయేది కాదు, ఒక దినంతో అయిపోయేది కాదు. మనం ఎప్పుడైతే మారు మనసు పొంది దేవునితో మరి సమైక్యం అయ్యామని చెప్పేసి ఎప్పుడైతే అనుకున్నామో ఆ రోజు నుంచి శ్రమ మొదలవుతుంది నీకు. చాలామంది అంటారు యేసుక్రీస్తుని నమ్ముకోవటం వలన మీరు ఇట్లా మంచిగా అయిపోతారు, అట్లా అయిపోతారు. అది బాహ్యంగా అది. కానీ అంతర్గతంగా ప్రతి ఒక్కళ్ళకి ఏ రోజైతే యేసుక్రీస్తుని నమ్ముకున్నామనో ఆ రోజే శ్రమ మొదలవుతుంది. శ్రమ ఎక్కడ శ్రమ మొదలవుతుంది? అంతర్యుద్ధం మొదలవుతుంది. ఎందుకనంటే ఏది చూసినా మనం, ఏది ఆలోచన వచ్చినా, తప్పుడు ఆలోచన వచ్చినా దాంతో మనం పోరాడాలి. అందుకని ఒక వాక్యం కూడా ఉంది, ఇహలోక సంబంధులతో కాదు మనం పోరాడేది. అప్పట్లాగా ఇప్పుడు లేవు, బల్లాలు లేవు, కత్తులు లేవు, కటారులు లేవు, ఏం లేవు. ఇప్పుడు ఓన్లీ ఆత్మీయంగా మనం పోరాడాలి. విశ్వాసి అనే అర్థానికి దానికి ఏం చేయాలంటే ఆత్మీయంగా మనం పోరాడాలి. ప్రతి దినము పోరాడాలి, ప్రతి గంట పోరాడాలి. నన్ను అడిగితే ప్రతి నిమిషము పోరాడాలి. ఎందుకంటే సమస్యలు ఒకవేళ మీకు ప్రతి నిమిషం వస్తున్నట్లయితే ప్రతి నిమిషం కూడా పోరాడుతూ ఉండాలి. అటువంటి పోరాటాన్ని మనం కలిగి ఉన్నట్లయితేనే మరలా మనం పరిశుద్ధ అనే దానిలోకి వెళ్తాం. ఎవరు నీతిమంతులు కాదని చెప్పేసి బైబిలే సెలవిస్తూ ఉంది. మనం నీతిమంతులు కాదు. కాబట్టి మనం ఎంత సాధ్యమైతే అంత సాధ్యం మన వాటర్ బాటిల్లో ఉన్న ఆ మురికి నీళ్లను మనకు ఎంత సాధ్యమైతే అంత తీసుకుంటానికి, తగ్గించడానికి ప్రయత్నం చేద్దాం. ఏ రోజైతే మనకు పిలుపు వస్తుందో ఆ రోజు పూర్తిగా ఖాళీ అయ్యేటట్టు చేసుకుంది. ఎందుకంటే ఆ రోజు అప్పుడు కూడా టైం ఇస్తాడు దేవుడు. మంచం మీద ఎందుకు టైం ఇస్తున్నాడు అంటే అప్పుడు కూడా సమయం ఇస్తున్నాడు దేవుడు. ఇదిగో ఇన్నాళ్ళు నువ్వు చేసుకోకపోయినా కానీ కనీసం ఈ సమయంలో ఎంతో కొంత నువ్వు ప్రాధాయపడు, పశ్చాత్తాపడు, నీ బాటిల్ నువ్వు ఖాళీ చేసుకుని రా దయ పైకి అని చెప్పేసి అంటా ఉన్నాడు దేవుడు. అందుకని అయితే ఒక డౌట్ వచ్చిందనమాట. అయితే ఇట్లానే మనలాగా కొంతమంది సంఘస్థులు, కొన్ని సంఘాల్లో ఉన్న వాళ్ళకి పౌలు గారు తిరుగుతూ ఉన్నప్పుడు ఒక సంఘస్థులకి ఒక డౌట్ వచ్చిందనమాట. అయ్యా నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, మీరు మారు మనసు పొందాం, మేము అన్నీ చేసాం, అంతా చేసాం, అయినప్పటికీ మాకేం అర్థం కావట్లే, మేము ఇంకేం పాపం చేసామయ్యా అని చెప్పేసి అన్నారు. అంటే అప్పుడు ఆయన ఈ గలతీయులకు రాసినటువంటి పత్రిక ఒక దానిలో ఆయన ఒక మాట చెప్తా ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక మీకు ఈరోజు హోంవర్క్ కూడా ఇస్తున్నాను నేను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం దాకా కొన్ని పేర్లు ఇచ్చాడు. ఇవన్నీ చదవాలంటే ఇప్పుడు చాలా టైం పట్టుద్ది, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు. అందుకనే హోంవర్క్ మీదే. అవన్నీ ఇక్కడ ఇచ్చాడనమాట. ఆ సంగతులకు డౌట్ వచ్చింది. ఏమని డౌట్ వచ్చిందంటే, అయ్యా మేము మారు మనసు పొందాం, అందరూ సంఘస్థులే, అన్ని సంఘాలకే కదా రాసింది ఉత్తరాలన్నీ, పౌలు గారు రాసిన ఉత్తరాలన్నీ సంఘస్థులకే రాసింది. అట్లనే గలతీ సంఘస్థులకు వాళ్ళకి డౌట్ వచ్చిందనమాట. ఒకవేళ మనకు అట్లాంటి డౌట్ మనలో ఎవరికన్నా ఉన్నట్లయితే ఈ 3 వచనాలు చదువుకుంటే, గలతీయులకు రాసినటువంటి పత్రికలో ఈ 5వ అధ్యాయంలోని 19వ వచనం నుంచి 21వ వచనం దాకా ఇవన్నీ చదువుకుంటే దానిలో మనకు అర్థమైద్ది అనమాట. అసలు పాపం అంటే ఏంటి, ఆ పాపంలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఉన్నాయి. ఇట్లా మనం దేనిలో ఉన్నా ఏదో ఒక దానిలో మనం ప్రలోభపడకపోతే ఇంకా మనిషి కాదు, అసలు ఏదో ఒకటి లాగుద్ది. కానీ దాన్ని పశ్చాత్తాపడి దాన్ని తీసేసుకునే లక్షణాన్ని కూడా దేవుడు ఇచ్చాడు మనకి. మొదట ఏంటో మనం తెలుసుకుంటే అప్పుడు మనం మంచిగా ఉండాలని కోరుకోవాలంటే మన చెడు ఏంటో తెలియాలి కదా మనకి.
చెడు అంటే తెలిస్తేనే మనం మంచిగా మారడానికి అవకాశం ఉంది. ఎందుకంటే లేకపోతే మామూలుగా మనిషి అయితే ఎవరంటే అంటే ఇప్పుడు మనం అంటే ఇక్కడ కూర్చున్నాం కాబట్టి మనకు పాపం అంటే ఏంటో తెలుస్తుంది, పాపం గురించి ఏంటంటే. కానీ మిగిలిన చాలా మందికి అసలు పాపం అంటే ఏంటో తెలియదు. ఏమంటారంటే నేను ఏనాడు ఎవరికి ఏం అన్యాయం చేయలేదు, నేను ఎప్పుడు ఎవరికి ఏం ద్రోహం చేయలేదు, ఇంకా ఎవరికన్నా దానాలు చేస్తా ఉన్నా, ధర్మాలు చేస్తా ఉన్నా, ఇంకా ఇగో వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి అన్నదానాలు చేపిస్తున్నా, ఇవన్నీ చేపిస్తున్నా, నేను బ్రహ్మాండమైన అట్లాంటి వాళ్ళకి ఇవన్నీ ఆ సమాధానాలు అన్నమాట. పాపం అంటే ఏంటో, పాపం అంటే బాహ్యంగా చేసే అవన్నీ కాదు, అంతరంగంగా వచ్చే ఆలోచనల్ని మనం ఎదుర్కోవటానికి కావాల్సినవన్నీ ముందు అసలు ఏంటో తెలిస్తే దాన్ని ఎదుర్కొంటాం అనమాట. అందుకని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 3 వచనాలు చదువుకొని దానిలో దేన్ని అయితే మనం ఎదుర్కోవాలో అవన్నీ మనకు క్లియర్గా ఉందన్నమాట. వాటిని ఎదుర్కొనటానికి మనం దోహదపడాలన్నమాట. నెక్స్ట్ వచనాన్ని చూసుకున్నట్టయితే, దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉందురు. గాలికి చెదరగొట్టు పొట్టువలే అంటే దీని అర్థం ఏం తెలియదు. అంటే గాలికి చెదరగొట్టు పొట్టు అంటే ఇది దుష్టులు మనం ఏదైనా తప్పు చేస్తే గాలికి ఇట్లా ఎగిరిపోతామని కాదు. దాని అర్థం ఏంటంటే దుష్టులు అలాగునుండగా గాలికి చెదరగొట్టు పొట్టు అని. అంటే గాలికి చెదరగొట్టే పొట్టు ఏమైంది, ఇక్కడ గాలికి లేచిందంటే మళ్ళీ వెళ్ళి ఎక్కడో పడుద్ది, ఆడ గాలి లేచింది మళ్ళీ ఎక్కడికో పడుద్ది, అటు గాలి మళ్ళీ ఇటు తిరిగి కొడితే మళ్ళీ వచ్చి మళ్ళీ అదే ప్లేస్లో కూడా పడుద్ది. అట్లా గాలికి చెదరగొట్టే పొట్టులాగా అయిపోతారు అనమాట దుష్టుల ఆలోచన. మరి ఆలోచనలు మనకు స్థిరంగా లేనప్పుడు, ఆలోచనలు పరిపరి విధాలుగా మరి వస్తున్నప్పుడు మనం అట్లా గాలికి చెదరగొట్టే పొట్టులాగా అయిపోతాం అనమాట. అలా పొట్టులాగా ఉండొద్దని అంటున్నాడు. దాని తర్వాత న్యాయ విమర్శలో కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు నీతిమంతుల సభలో పాపులను నిలవరు. చాలండి. న్యాయ విమర్శలో ఏ న్యాయ విమర్శ ఇది? అప్పుడు దావీదు మహారాజు ఇది ఎప్పుడు రాశాడు చూడండి. ఈ యొక్క 2025 సంవత్సరాలు అంతకుముందు దగ్గర 400-500 సంవత్సరాలు దగ్గర దావీదు మహారాజు అంతకుముందు ఉన్నప్పుడు సమయం ఇది. ఆ సమయంలోనే దేవుడు వెల్లడిపరిచాడు అనమాట. మనకు తర్వాత మనకు క్లియర్గా వెల్లడిపరిచాడు యోహాను ద్వారా, ప్రకటన గ్రంథం రాయటం ద్వారా క్లియర్గా అర్థమయ్యేటట్టు చేశాడు. కానీ అప్పుడే న్యాయ విమర్శ ఉందని ఆనాడే చెప్పాడు అనమాట. న్యాయ విమర్శ అనేది ఒకటి ఉందని చెప్పేసి ఆ న్యాయ విమర్శలో ఏమంటున్నాడంటే మరి దుష్టులు నుంచోరు, దుష్టులు పాపులు అట్లాంటి వాళ్ళు నిలబడరని చెప్పేసి అంటా ఉన్నారు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఎంత మంచి మాట చెప్తున్నాడు చూడండి. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను అంటున్నాడు. నీతిమంతుల మార్గం, దుష్టుల మార్గం ఆయనకి తెలియదని కదా, తెలుసు. కానీ ఆయన ఏంటంటే మానవుడిని స్వేచ్ఛాజీవిగా జన్మించాడు. మానవుడికి స్వేచ్ఛ ఇచ్చేశాడు, రోబోట్లా తయారు చేయలేదు. మనిషిని ఎట్లా ఇచ్చాడంటే జన్మించిన తర్వాత అమ్మ తల్లి కడుపులో పుట్టిన తర్వాత ఆయన ఫ్రీగా వదిలిపెట్టేశాడు. నీ మీద వదిలిపెట్టేస్తున్నా, నీకు అన్నీ ఇచ్చేసా, నువ్వు ఏది కావాలో, జీవం కావాలో మరణం కావాలో నువ్వే కోరుకో అని చెప్పేసి వదిలిపెట్టేశాడు. మరి ఆ తర్వాత జరిగే ఆలోచనలన్నీ దాని ద్వారా మనిషి ఏ విధంగా మారుతున్నాడో తన ఆలోచనలు బట్టే మారుతున్నాడు. అంతేకాని దేవుడు చేసింది ఏం లేదు అక్కడ. దేవుడు ఏం చేశాడు? స్వేచ్ఛగా, పరిపూర్ణంగా స్వేచ్ఛగా వదిలిపెట్టేశాడు. ఎక్కడ కట్టుబాట్లు లేవు, ఓన్లీ చెప్పాడని చెప్పి ఈ చెయ్యి అని అంటున్నాడు. అది నీ ఇష్టం అయితే చెయ్యి, లేకపోతే లేదు అని చెప్పేసి అంట. కాకపోతే దానివల్ల వచ్చే పర్యవసానాలన్నీ చెప్పాడు. మరి మోషే రాసినటువంటి ఈ 5 కాండాలు, ఆ 5 కాండాల్లో అంతా ఇదే. ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యి, ఇది చేస్తే నేను ఇది చేస్తా అని చెప్పేసి అన్నీ అవే. అయినప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు అంత డైరెక్ట్గా దేవుని మాట ఇదిగో ఇక్కడ వినపడుతుందిరా అని చెప్పేసి గుడారంలో బయట నుంచొని ఉన్నోళ్ళు కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకోలేక ఒక్కళ్ళు కూడా కనాన్ దేశంలోకి ప్రవేశించలేకపోయారు. అవునా కదా? ఒక్కళ్ళు కూడా ప్రవేశించలేకపోయారు. మరి అంత డైరెక్ట్గా అట్లా ఉండి ఒకానొక సమయం కూడా వచ్చిందనమాట. డైరెక్ట్గా దేవుడే మాట్లాడడం కనబడితే అందరూ భయపడిపోయారు కూడా. గుడారం బయట ఉండి భయపడిపోయి మోషేతో అన్నారనమాట, ఏమని? అయా మమ్మల్ని విలవద్దు, ఇట్లాంటి సమయాల్లో నువ్వు ఒక్కడి నువ్వే వెళ్ళి నువ్వే అదంతా భరించు, మమ్మల్ని అందరూ విలవకాయ అని కూడా అన్నారు. అటువంటి న్యాయ విమర్శ మరి మనకు రేపు పొద్దున మనకు ఎప్పుడో రాబోతుంది. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కానీ వస్తుందని చెప్పేసి ఎప్పటి నుంచో సూచనలు ఇచ్చారు. అవన్నీ జరుగుతూ ఉన్నాయి ఒకటి. ఏదో ఒక రోజు మనకు కూడా సమయం వస్తుంది, ఆ రోజు మనం వెళ్తా ఉన్నాం. మరి అయితే ఈ వచనాలన్నీ మనం ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత చివరిగా మనం ఏం చేయాలి అన్న విషయానికి ఒకటి వస్తుంది అనమాట. అయితే అందరికి ఇష్టమైన అధ్యాయము
ఈ అధ్యాయం ఎట్లా ఉంటుందంటే చదవగానే అంత అర్థమైపోయినట్టు ఉంటుంది. అవునా కదా? చదివితే చాలు, ఒక 6 వచనాలు చదివితే ఎట్లా ఉంటుందంటే లైఫ్ అంతా అర్థమైపోయింది. ఏముందిరా నాకంతా వచ్చింది, అంతా తెలిసిపోయింది అన్నట్టు ఉంటుంది ఈ అధ్యాయము. అటువంటి అధ్యాయాన్ని మరి ఈ అధ్యాయం ద్వారా దేవుడు మనకు ఏం నేర్పిస్తున్నాడు అని అంటే, మరి ఒక్కసారి మనం చూసుకుందాం. మరి ఇదంతా ఎవరి కోసం చెప్పిందనంటే, మరి అందులో అందరూ ఉన్నారు. ఎవరు? దుష్టులు ఉన్నారు, పాపులు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, అందరూ. కానీ ఇప్పుడు మనం ఏంటంటే, మనం అందులోంచి అంతా తీసి మనం ఒక సపరేట్ ఒక ట్యాగ్ మనకు పడింది. ఏం పడింది? రక్షించబడి విశ్వాసులు వైపు. రక్షించబడ్డం విశ్వాసులు వైపే. ఎంతో ఒకళ్ళిద్దరు ఉండుంటారు మరి రక్షణ ఇంకా అర్థం కాక రక్షించబడకుండా మరి బాప్తిసం తీసుకుండా ఉన్నోళ్ళు ఒకళ్ళిద్దరు ఉండుంటారు యవనస్తుల్లో, లేదా ఇంకా కొంతమంది ఉండుంటారు. అంటే కొన్ని పరిస్థితుల అవగాహన అర్థం చేసుకుంటే కొంచెం వెనుకాడుతున్నట్టు ఉండొచ్చు. మరి అటువంటి పరిస్థితులు కాకుండా మరి ఇప్పుడు ఏం చేస్తున్నట్టే ఆయన మరి ఇంకొక సంఘానికి యోహాను ద్వారా మరి హెచ్చరిస్తూ ఉన్నాడు. యోహాను ద్వారా మరి డైరెక్ట్గా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించినటువంటి మాటలు ఒక 2 మాటలు చూసి మనం ముగించుకుంటానికి ట్రై చేద్దాము. మరి ప్రకటన గ్రంథము 3:14 లవోదికయ సంఘం ఇది. ఈ సంఘం అంటే ఈ సంఘాలన్నీ ఎట్లా ఏర్పడబడ్డాయి? ఇవన్నీ 1వ శతాబ్దంలో ఏర్పడబడిన సంఘాలు. సంఘం అంటే ఊరికే ఏర్పాటు అవ్వలేదు. మరి మా పౌలు గారు తిరుగుతా లేదా ఆయన అనుచరులు తిమోతి ద్వారానో, పౌలు ఆ తర్వాత శీల ద్వారానో వీళ్ళతోటి తిరుగుతూ ఉన్నప్పుడు ఆ మారు మనసు పొంది ఏర్పడబడిన వాళ్ళతోటి ఏర్పడినాయి ఈ సంఘాలన్నీ. అంటే వీళ్ళందరూ విశ్వాసులే, వీళ్ళందరూ రక్షణ పొందిన వాళ్ళే, వీళ్ళందరూ విశ్వాసులే. అటువంటి సంఘాన్ని కొన్ని దినాల తర్వాత యోహాను టైం వచ్చేటప్పటికి 1వ శతాబ్దం దగ్గర 60-70 సంవత్సరాలు అట్లా అయిపోతుంది. ఆ సమయంలో రాసినటువంటి 60-70 కాదు, దగ్గర 100 సంవత్సరం దాకా వచ్చేసింది. ఎందుకంటే ఆయన చాలా చాలా వయసు అయిపోయిన తర్వాత 100 సంవత్సరాల పైనే వయసులో ఆయన చనిపోయాడు. మరి యేసుక్రీస్తుతో పాటు ఉన్నాడు కాబట్టి దగ్గర 100 సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు. 100 సంవత్సరాల దగ్గరికి అప్పుడు పౌలు ఈ ఏర్పాటు చేసినంత దగ్గర అప్పటికి పౌలు ఏర్పాటు చేసినప్పుడు 70 సంవత్సరాలకు 60 సంవత్సరాలకు ఏర్పాటు చేయబడిన సంఘం. ఆ తర్వాత 30-40 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు ఈ వచనాలన్నీ ఈ దేవుడు ప్రత్యక్షమై ఈ లవోదికయ సంఘానికి వ్రాస్తున్నటువంటి ఉత్తరంలో మరి ఏమని రాస్తున్నాడో ఆయన చూద్దాం. ఇదిగో ఆయన ఏమని చేస్తున్నాడంటే, లవోదికయ ఉన్న సంఘపు దూత ఈలాగు వ్రాయుము. ఆమెన్ అనువాడను నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనున్నవాడు చెప్పు సంగతులేమనగా, ఆ సంఘానికి చెప్తున్న విషయాలు ఎన్ని? నీ క్రియలు నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైను ఉండక నులువెచ్చనిగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయి నుద్దేశించుచున్నాను. ఒక్క నిమిషం. ఈయన ఏమంటున్నాడంటే ఆ సంఘాన్ని అంటే రక్షించబడి విశ్వాసులు అయిపోయిన తర్వాత ఏర్పాటు చేయబడిన సంఘము దగ్గర 30-40 సంవత్సరాలు కూడా అయిపోయింది అప్పటికి. అటువంటి సంఘాన్ని ఏమంటున్నాడంటే అప్పటికి వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు వస్తున్నటువంటి ఆచార వ్యవహారాల్లో మార్పు, మనుషుల వ్యవహారాల్లో మార్పు జరుగుతున్న పరిస్థితులకు అనుకూలంగా వారు మారిపోయినటువంటి విషయాలను బట్టి దేవుడు అంటున్నాడు ఆయన చల్లగానైనా వెచ్చగానైనా ఉండొద్దు. అంటే వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి మాటలు అనమాట అవి. అట్లా ఉండొద్దు అని అంటా ఉన్నాడు. ఉండొద్దు, ఎలా అయితే ఉండాలో అని చెప్పేసి కూడా అదైనా నేర్పిస్తూ ఉన్నాడు అనమాట. అంతేకాకుండా దాని నెక్స్ట్ వచనాన్ని చూసినట్టయితే, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడువును, గుడ్డివాడువును, దిగంబరుడువని ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధన వృద్ధి చేసి ఉన్నానను, నాకేమీయు కొదువలేదని చెప్పుకొనుచున్నావు. చాలమ్మా, కొదువలేదని చెప్తా ఉన్నాడు. ఏమీ కొదువలేదని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉన్నారని ఆ సంఘంలో ఉన్నారని చెప్పేసి ఆయన గుర్తు చేస్తున్నాడు. ఏమని? ఆయన దరిద్రుడు అంటున్నాడు, దౌర్భాగ్యుడు అంటున్నాడు. అటువంటి విషయాలన్నీ అంటూ ఆ చివరికి ఏమంటున్నాడంటే ధనంతో వాళ్ళు అతిశయపడుతున్నట్టు కూడా కనపడుతుంది అక్కడ ఆ వచనంలో. అందుకని ఏం చెప్తున్నాడంటే ఆయన నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడాలంట. ఆ తర్వాత వచనంలోకి వెళ్ళిపోయినట్టయితే ఉంటుంది అనమాట. అందులో ఆ అగ్నిలో పుటం వేయబడాలంటున్నాడు. అంటే ఏమంటున్నాడు? నువ్వు ఆ ఉన్న స్థితిలోంచి, మొదట ఉన్న స్థితిలోంచి నువ్వు మారిపోయావు, మళ్ళీ ఏదో స్థితిలోకి వెళ్ళిపోయావు.
అంటే రక్షించబడి మారు మనసు పొందినప్పటి నుంచి ఆ రోజు కన్నా మరి క్రమేణా రోజులు గడుస్తున్న కొద్దీ మళ్ళీ మనం ఏదో స్థితిలోకి వెళ్ళిపోతున్నామన్న డౌట్ తోటి మరి ఆయన ఆ వాక్యాన్ని మరి ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అటువంటి స్థితిలో మరి ఉండొద్దు అని చెప్పేసి ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు వాళ్ళని. హెచ్చరిస్తూ ఏమంటున్నాడంటే ఆ స్థితి నుంచి మళ్ళీ బయటపడాలని, ఆ బయటపడితేనే అప్పుడు మిమ్మల్ని చూస్తా అని చెప్పేసి. ఇందాక చిన్న బిడ్డలు మరి చాలా మంచి మంచి పాటలు పాడుతూ ఉన్నారు. చాలా మంచి పాటలు పాడారు. 2-3 పాటలు అయితే ఎంత మంచి పాటలు పాడారంటే ఎంత మంచి దేవుడవయ్యా, అవునా కదా, పాడారు కదా ఇందాక మీరు, చాలా బాగా పాడారు. అంతేకాదు ఇంకా 2-3 పాటలు పాడారు. నేను అన్ని నోట్ చేసి పెట్టుకున్నా. చాలా మంచి పాటలు పాడారు పిల్లలు. మనసున్న మంచి దేవా నీ మనసు నాకు ఇచ్చావా అని. ఆ తర్వాత మహిమ ఘనతకు అర్హుడు నీవే నా దేవుడు. అయితే ఇవన్నీ మరి ఈ పాటలన్నీ మనం పాడిన పాటలన్నీ మన హృదయాలకు మనం అన్వయించుకోవాలంటే ఏం చేయాలంటే మరి ఆ కీర్తనలో 1వ అధ్యాయం రాసినటువంటి దావీదు గారే మళ్ళీ ఒక చోట ఆయన గుర్తు చేస్తా ఉన్నాడు. ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే మరి కీర్తనలు మరి 32వ అధ్యాయంలోకి వెళ్ళినట్టయితే 5వ వచనం, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. చాలా బాగా. మరి ఇటువంటి పాపములన్నీ మనం ఆ 1వ అధ్యాయంలో 1వ వచనంలో చదివిన అన్నిటి మీద మరి మనం మళ్ళీ అట్లా ఉన్నట్లయితే దాన్ని ఏమంటున్నాడంటే అవి అట్లానే ఉంచుకోవటం వలన ఏం ఉపయోగం లేదు, అవి ఉంచుకోవటం వలన మనకు నష్టమే కానీ దానివల్ల ఉపయోగం లేదని చెప్పేసి ఆయన మరి ఆయన జీవితంలో ఆయనకి జరిగినటువంటి ఆయన చేసిన పాపం ఒకటే. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళవలసిన టైంలో వెళ్ళకుండా మిద్దె మీద నుంచి చూసి ఆయన ఏదో సంథింగ్ ఆయన మోహపడ్డాడు. ఆయన చేసిన ఒక తప్పిదం మూలన ఆయన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఒక్కటి కాదు, ఎన్నో విధాలుగా మరి కొడుకులు ఎదురు తిరిగారు. మరి ఆ తర్వాత అన్నదమ్ములు అందరూ చాలా విపరీతమైన పరిస్థితులకు వెళ్ళిపోయింది. తనతో పాటు ఉన్న తన ప్రజలే ఆయన్ని కొట్టడానికి కూడా ట్రై చేశారు. మరి చెప్పులు కూడా లేకుండా ఆయన నడిచాడంట. నడిచినటువంటి పరిస్థితి కూడా ఆయనకు వచ్చింది. అట్లాంటి పరిస్థితులు కూడా వచ్చినాయి. అలాంటి పరిస్థితుల్లో కాకుండా అందుకని అట్లాంటి పరిస్థితుల్లో ఆయన రాసినటువంటి అధ్యాయం అనమాట అది. ఆ 32వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అంటా ఉన్నాడు, నా పాపమును కప్పుకొనక ఒప్పుకోమంటున్నాడు. ఎందుకంటే ఎవరు నీతిమంతులు కాదు అని అంటున్నారు. ఆయన నీతిమంతుడు కాకపోయినప్పటికీ మళ్ళీ ఆయన మళ్ళీ నీతిమంతులుగా మారుస్తానికి నేను సిద్ధంగా ఉన్నాను కూడా అంటా ఉన్నాడు. అటువంటి సిద్ధంగా ఉన్నప్పుడు మరి ఆయన్ని మనము ఆ ఎదుర్కొనే పరిస్థితి ఏంటి? మనం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క పాపాన్ని మనం కప్పుకోకుండా మనకి ఇది పాపం అని తెలిసినప్పుడు ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. దావీదు మహారాజు ఒప్పుకున్న తర్వాతే దేవుడు మరి అడిగాడు అనమాట. అదే నువ్వు చేసిన తప్పిదానికి నీకు శిక్ష ఉంటుందని ఖచ్చితంగా అన్నాడు. మనం పాపం చేసినప్పుడు మనము మరి రక్షించబడి మరి నీతిమంతులుగా దేవుడు మనల్ని సరి చేసిన తర్వాత కూడా మనం పాపం చేస్తున్నట్లయితే దానికి శిక్ష కూడా మనం అనుభవించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ దోషమును ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడే ఆయనను సరిచేస్తానంటున్నాడు. ఆ కప్పుకొని ఒప్పుకుంటున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే అదే లవోదికీయ సంఘానికి ఆ చివరిలో అంటున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే ఆ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నాడు. అంత ముందేమో ఆయన మీరు దరిద్రులు దౌర్భాగ్యులు, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే ఆయన యోహాను ద్వారా చెప్తున్నటువంటి మాటలు నేను ప్రేమించు వారందరినీ, మరి దేవుడు అంటున్నటువంటి మాటలు నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షిస్తానంటున్నాడు. ఒక గద్దింపు ఒక శిక్ష లేనటువంటి జీవితము అది విశ్వాస జీవితం కాదు. విశ్వాసి అన్న ప్రతి ఒక్కరికి గద్దింపు అనేది ఉండాలి. గద్దింపు లేకపోతే అది దేవుడికి లోబడినట్లు లెక్క. దేవుడికి లోబడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా గద్దింపు ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలో మరి అది తప్పు అని తెలిసినప్పుడు దేవుని గద్దింపు ఖచ్చితంగా ఉంటుంది. ఆ గద్దింపు వచ్చినప్పుడు మనం మరి ఆ దావీదు మహారాజు చేసినలాగా మరి ఆ పాపాన్ని ఒప్పుకుంటానికి మనం ట్రై చేయాలన్నమాట. ఆ ట్రై చేస్తేనే అప్పుడు ఏమంటున్నాడు అంటే నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందమంటాడు. ఈ మారు మనసు ఏంటంటే ఇది ఆల్రెడీ మారిపోయిన వాళ్ళకే అంటున్నాడు ఆయన. ఆల్రెడీ ఒకసారి మారు మనసు పొందిన వాళ్ళే, మారు మనసు పొందినటువంటి విశ్వాసులకే రాస్తున్నట్టుంది ఇది.
ఆ మారు మనసు పొందిన వాళ్ళనే ఏమంటున్నాడు అంటే మరి అయినా కానీ మారు మనసు పొందాలి అంటున్నాడు. ఎందుకంటే ఒకసారి మారు మనసు పొందినటువంటిది మళ్ళీ దానిలో ఏదో ట్రబుల్ పడుతుంది, అంటే మచ్చలు పడతా ఉన్నాయి. అటువంటి మచ్చలన్నింటినీ తీసేసుకుంటానికి కూడా సమయాన్ని ఇస్తున్నాడు. ప్రతి ఆదివారం దేవుడు మరి ప్రతి ఒక్కరికి అటువంటి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే మిగిలిన వారం రోజులు సమయం ఉంటుందో ఉండదో, ఒక్కొక్కరు ఉద్యోగాల సమయంలో అయితేనేమి, వ్యాపారాల నిమిత్తం అయితేనేమి, మరి ఇంకా స్టూడెంట్స్ అయితేనేమి, అట్లా ప్రతి ఒక్క విషయాల్లో వాళ్ళకు ఉన్న సమయాన్ని మరి సద్వినియోగపరచలేకపోగా ఎట్లా ఉందంటే ఈరోజు పరిస్థితి బయట సివిల్లో మరి రోజుకి 24 గంటలు అంటారు కదా, రోజుకు 48 గంటలు ఇచ్చి చూడండి ఎట్లా ఉంటుందో. అయినా కానీ సమయం లేదనే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అటువంటి సమయం లేదు కాబట్టే మరి ప్రతి ఆదివారం ఒక 2 గంటలో 3 గంటలో నిర్ణయించుకొని ఈ సమయాన్ని దేవునికి ఇవ్వండి అని చెప్పేసి దేవునికి ఇచ్చే సమయంలో మరి ఆరాధన సమయం అనే సపరేట్ సమయం పెట్టడం జరుగుతుందన్నమాట. ఆ సమయంలో మరి అలా కాకుండా మనం మారు మనసు పొందినటువంటి మన హృదయంలో పడినటువంటి మచ్చలను ఒక్కొక్కటి డాట్స్ పడ్డాయి కదా ఈ వారం రోజులు పడిన ఆ డాట్స్ని మనం చెరుపుకుంటానికి మనకి ఇస్తున్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ సమయంలో మీ అందరికీ కోరుతున్నాను.